మీ బాబు పేరు? మా బాబు వినయ్ సార్, 8th క్లాస్ వినయ్. అలా ఏం కదన్నా? మా బాబు 8th క్లాస్ వినయ్ అని పేరు. పొద్దున బయటికి పంపించారంట. బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయానంట. పిల్లలకు అడిగిన మరి మా వాళ్ళు ఎక్కడ పోయారు అని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసాడు, ఆయన ఏం పేరు వాడని సార్, ఆయన పీటీ సారు పర్మిషన్ ఇచ్చిండ, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకు అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్ కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తానేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను. మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం, 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? పిఎస్లో కాంప్లీట్ ఏమి ఇచ్చారు? ఏం లేదు సార్, వీడికి వచ్చిపోయి మేము కాంప్లీట్ ఏం వెళ్ళాము మేము. మీ బాబు పేరు ఏం పేరు? వినయ్ సార్, ఏ క్లాస్? 8th క్లాస్ సార్. మీదెవరు? మోతుకుపల్లి సార్ మాది. బాబు 9th క్లాస్. పేరు? హర్షవర్ధన్. ఏమైందని అడిగింది? ఇక హాస్టల్ కని పంపించినాము 3 days అవుతుంది. పేరు చెప్పండి. ఏమి తాండూరు నుంచి మాది సలసిపెట్టు రోడ్ అనుకో, మోతుపల్లి విలేజ్. బాబుని 3 days అవుతుంది పంపించి, మండే రోజు పంపించింది. ఎవరి నుంచి వచ్చారు మీరు? ఫోన్ గిట్ట ఏం చేయలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఇక పొద్దున్న లేచి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేసింది. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరేం అడగలరా? వచ్చి అడిగినాం ఎక్కడ పోయింది ఏమైంది అంటే చాక్లెట్ తెచ్చుకుంటాం, షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారని చెప్పి చేసుకుంటాం. ఇక చెప్పిన తర్వాత ఇక ఉన్నాడేమో అక్కడ ఇక్కడ చుట్టుపక్కల భూకైలాస్ అది అంతా తిరిగేసి వచ్చినాం. అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం. అదంతా వెతికితే ఎక్కడ లేదు, బాబు లేదు. ఇక పిల్లల్ని అడిగితే ఏమంటున్నా అంటే చాక్లెట్లు కానీ వెళ్ళిండ్రు వెళ్ళిపోయిండ్రు అని చెప్పేసి చెప్తారు పిల్లలు. అది సార్ సంగతి. అంటే మరి సార్ వాళ్ళు ఏమంటారు? ఇక సార్ వాళ్ళు అంటే వెతుకుదాం, ఎవరికైనా చుట్టాలు రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్లు చేసినాం. ఫోన్లు చేస్తే కూడా ఎవరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.